ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే అనితగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఈరోజు ఒక అద్భుతమైన మొక్కను చూస్తున్నారు. మనం ఈ మొక్కని పిచ్చి కుసుమ అంటారు, అలాగే బాలరక్కసి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో లోకల్గా ఉండే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఆయుర్వేద పరంగా చాలా అద్భుతమైన శక్తి కలిగిన మొక్కగా మనం తెలుసుకోవచ్చు. ఇది వంగ మొక్కను పోలిన కాయలు కాస్తూ ఉంటుంది. చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి. ఇలా ఎల్లో కలర్ పుష్పాలు ఉంటాయి. తెల్లటి కూడా ఉంటాయి. తెల్లటివి చాలా అరుదు, చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ మొక్క వల్ల లాభం ఏంటి చెప్తాను. తంత్రశాస్త్రంలో అంటే ఆయుర్వేద పరంగా మన ఆయుర్వేదము తంత్రము రెండూ కూడా ఒకే విధమైన విధానంలో కలిగి ఉంటాయి. అంటే జీవన విధానం ఆయుర్వేదంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు చూస్తున్నారు కదా, ఈ ఆకులు ఉన్నాయి కదా, వీటిని కట్ చేసి మీరు ఏ రోజైనా ఈ మొక్కను ఆకులు తెచ్చుకోండి. వీటిని కట్ చేసి మీరు ఎండబెట్టి పౌడర్ చేసుకొని వీటిని మీ ఇంట్లో ధూపంగా వాడుతూ ఉండండి. ఇది తంత్రశాస్త్రంలో ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా విని ఉండరు దీని ఉపయోగము. చాలామందికి పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు ఉన్నవారు ఈ ఆకు పౌడర్ని మీరు పౌడర్గా చేసి మీరు వారంలో శనివారం నాడు కానీ ఏ రోజునైనా వేసుకోవచ్చు. కానీ విశేషంగా శనివారము అమావాస్య తిథుల్లో ఈ 4 ఆకుల పౌడర్నైనా సరే మీరు ఇంట్లో ధూపంగా వేస్తూ ఉంటే మీ పితృదోషాలు తొలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ మొక్కకి తంత్రపరంగా అటువంటి శక్తి కూడా ఉంది. ఆయుర్వేద పరంగా దీన్ని చాలా వరకు మందులుగా వాడతారు. సంతానోత్పత్తి పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే వీటిలో రకాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కల్లో కాశీ వంగాను పురుగు దొరుకుతుంది. అది కూడా చెట్టులాగా పెరుగుతుంది. ఇది నేల మీద పాకుతుంది, అది చెట్టులా పెరుగుతుంది. సంతానోత్పత్తి గురించి అలాగే ఆయుర్వేద పరంగా మగధనం పెరగడానికి, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కడుపులో కొన్ని పుండు రోగాలు అంటే పురుగులు లాంటివి రోగాలు ఉన్నప్పుడు ఉదర రోగాలకు సంబంధించి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. కానీ తంత్రంలో మనకి ఎక్కువగా ఇబ్బంది పడే మనం వింటున్న మాట పితృదోషాలు. పితృదోషాలు ఉన్నవారు బయటికి వెళ్ళి పూజ చేసుకోలేము, ఖర్చు పెట్టుకోలేము అనుకునేవారు ఈ ఆకులు సంపాదించండి. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నీరు పోసి నమస్కారం చేసి ఆకులు పలానా అవసరం మీరు తీసుకుంటున్నారని చెట్టు తెచ్చుకున్న తర్వాత ఈ ఆకులు మీరు రెగ్యులర్గా వాడండి. అంటే ఎండబెట్టి పౌడర్ చేసి ధూపం వేస్తూ ఉండండి వారానికి ఒకసారి. అలా చేస్తూ ఉంటే మీ పితృదోషాలు ఉపశమనమిస్తాయి, అంటే శాంతింపబడతాయి. దానితో మీ పనులు అవ్వడం మొదలవుతాయి. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. ఒకసారి చూడండి, దగ్గరగా చూపిస్తాను. పువ్వులు ఇలా ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మన ప్రాంతంలో, కాబట్టి మీరు ఎవరైనా సంపాదించుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.